హలో అండి, గుడ్ మార్నింగ్. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా ఒక కొత్త పద్యం నేర్చేసుకుందామా? ఎక్కువ లాగ్ చేయకుండా, ఎక్కువ మీకు బోరు కొట్టించకుండా పద్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పద్యం ఏమిటంటే, అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్నలేదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. ఇది మనం రాసేసుకొని నేర్చేసుకుందాం, ఓకేనా? పద్యము భావము. పద్యము భావము. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. పిన్న పెద్దతనములెన్ననేలా, పిన్న పెద్దతనము ఎన్ననేలా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగరా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి
సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి యందలి చిన్నవాడి చేతి యందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండును. ప్రకాశించుచుండును అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసు వలెను తెలుసుకొనవలెను. అద్భుతమైన పద్యం, అద్భుతమైన భావం కదా. ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేల పిన్నచేది దివ్య పెద్దగా వెలగదా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా
గౌరవింపబడును. మాట మంచితనం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండదన్నమాట. ఎవ్వరు మాట్లాడినా మంచిగా మాట్లాడారా, భలే చక్కగా మాట్లాడతారా, భలే మెచ్యూరిటీగా ఉన్నారా, సమయం సందర్భం ఆలోచించి మాట్లాడుతున్నారా అని అనుకుంటాం అనమాట. వాడికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం అనేది లభిస్తుంది. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో. ఒక దీపం అనేది ఒకరి చేతిలో పెట్టాము, ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అది చిన్నపిల్లవాడి చేతిలో పెట్టినంత మాత్రాన తక్కువ వెలుగు, పెద్దవాడి చేతిలో పెట్టినంత మాత్రాన ఎక్కువ వెలుగు వస్తుందా? అలా రాదు కదా. ఎవరి చేతిలో పెట్టినా, చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కూడా దీపము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఎవడైనాను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. అలాగే చిన్నవాడా పెద్దవాడా అనేది ఉన్నదన్నమాట. చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, సమయానుకూలంగా మాట్లాడుతున్నాడా లేదా, అసందర్భపు మాటలు మాట్లాడుతున్నాడా, సమయం అసలు అనవసరం లేని అతివాగుడు వాగుతున్నాడా, అనవసరపు మాటలు ఎచ్చులు గొప్పలు చెప్పుకుంటున్నారా, లేక సమయానుకూలంగా సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకున్నప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా గౌరవము పెరుగుతుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చక్కగా మెచ్యూరిటీగా ఆ సమయానికి తగ్గట్టు అడిగిన దానికి ఆన్సరు అబ్బా భలే చెప్పాడే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటల వలనే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మంచి చెడు అనేవి కూడా మన మాట వల్లనే తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి మాట అనేది సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి నేనే బాగా మాట్లాడేస్తున్నాను అనుకోకూడదు అనమాట. వినే వాళ్ళకి వినాలనిపించాలి కదా. మనం మాట్లాడేస్తున్నాం, మనం ఏమనుకుంటాం, అందరిలో కలిసిపోయాము, చాలా బాగా మాట్లాడేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారికి ఎప్పుడు బడబడ వాగుతూనే సమయం సందర్భం ఉండదు అని అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే సమయానుకూలంగా ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా, అసలు మనకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి దూరిపోయి మూడో మనిషి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఉన్నాను, నేను ఇంతకంటే బాగా మాట్లాడగలను అనో, లేకపోతే తన ఉనికిని తెలియజేసుకోవడం కోసమో బడ అసలు అసందర్భంగా అసలు ఏం వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చర్చ తెలియకుండా మధ్యలో నుంచి విని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి ఏం జరిగిందో తెలియదు, దానివల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఈ సందర్భంలో మనకి అసలు అవసరం ఉందా లేదా మాట్లాడాల్సిందని తెలుసుకుని చక్కగా ప్రవర్తించినట్టయితే మన గౌరవం ఇంకా పెరుగుతుందన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా ఒక కొత్త పద్యం నేర్చేసుకుందామా. ఎక్కువ లాగ్ చేయకుండా, ఎక్కువ మీకు బోరు కొట్టించకుండా పద్యంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు పద్యం ఏమిటంటే, అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనము లెన్నలేదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. ఇది మనం రాసేసుకొని నేర్చేసుకుందాం, ఓకేనా. పద్యము భావము
పద్యము భావము. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. పిన్న పెద్దతనములెన్ననేలా. పిన్న పెద్దతనము ఎన్ననేలా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగరా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా. విశ్వదాభిరామ. వీరవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమయము సందర్భము అనుసరించి సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి
ఎందని దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండును. ప్రకాశించుచుండును అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసు వలెను. తెలుసుకొనవలెను. అద్భుతమైన పద్యం, అద్భుతమైన భావం కదా. ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేల పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. మాట మంచితనం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండదన్నమాట. ఎవ్వరు మాట్లాడినా మంచిగా మాట్లాడారా, భలే చక్కగా మాట్లాడతారా, భలే మెచ్యూరిటీగా ఉన్నారా, సమయం సందర్భం ఆలోచించి మాట్లాడుతున్నారా అని అనుకుంటాం అన్నమాట. వాడికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం అనేది లభిస్తుంది. చిన్నవాడి చేతి యందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో. ఒక దీపం అనేది ఒకరి చేతిలో పెట్టాము, ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అది చిన్నపిల్లవాడి చేతిలో పెట్టినంత మాత్రాన తక్కువ వెలుగు, పెద్దవాడి చేతిలో పెట్టినంత మాత్రాన ఎక్కువ వెలుగు వస్తుందా? అలా రాదు కదా. ఎవరి చేతిలో పెట్టినా, చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కూడా దీపము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. అలాగే చిన్నవాడా పెద్దవాడా అనేది ఉన్నదన్నమాట. చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, సమయానుకూలంగా మాట్లాడుతున్నాడా లేదా, అసందర్భపు మాటలు మాట్లాడుతున్నాడా, సమయం అసలు అనవసరం లేని అతివాగుడు వాగుతున్నాడా, అనవసరపు మాటలు ఎచ్చులు గొప్పలు చెప్పుకుంటున్నారా, లేక సమయానుకూలంగా సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకున్నప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా గౌరవము పెరుగుతుంది.
కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చక్కగా మెచ్యూరిటీగా ఆ సమయానికి తగ్గట్టు అడిగిన దానికి ఆన్సరు అబ్బా భలే చెప్పాడే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటల వలనే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మంచి చెడు అనేవి కూడా మన మాట వలనే తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి మాట అనేది సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి నేనే బాగా మాట్లాడేస్తున్నాను అనుకోకూడదు అనమాట. వినే వాళ్ళకి వినాలనిపించాలి కదా. మనం మాట్లాడేస్తున్నాం, మనం ఏమనుకుంటాం, అందరిలో కలిసిపోయాము, చాలా బాగా మాట్లాడేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారికి ఎప్పుడు బడబడ వాగుతూనే సమయం సందర్భం ఉండదు అని అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే సమయానుకూలంగా ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా, అసలు మనకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి దూరిపోయి మూడో మనిషి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఉన్నాను, నేను ఇంతకంటే బాగా మాట్లాడగలను అనో, లేకపోతే తన ఉనికిని తెలియజేసుకోవడం కోసమో బడ అసలు అసందర్భంగా అసలు ఏం వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చర్చ తెలియకుండా మధ్యలో నుంచి విని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి ఏం జరిగిందో తెలియదు, దానివల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఈ సందర్భంలో మనకి అసలు అవసరం ఉందా లేదా మాట్లాడాల్సిందని తెలుసుకుని చక్కగా ప్రవర్తించినట్టయితే మన గౌరవం ఇంకా పెరుగుతుందన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా ఒక కొత్త పద్యం నేర్చేసుకుందామా. ఎక్కువ లాగ్ చేయకుండా, ఎక్కువ మీకు బోరు కొట్టించకుండా పద్యంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు పద్యం ఏమిటంటే, అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్నలేదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. ఇది మనం రాసేసుకొని నేర్చేసుకుందాం, ఓకేనా. పద్యము భావము. పద్యము భావము. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. పిన్న పెద్దతనములెన్ననేలా, పిన్న పెద్దతనము ఎన్ననేలా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా.
విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమయము సందర్భము అనుసరించి సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి యందలి చిన్నవాడి చేతి యందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండును. ప్రకాశించుచుండును అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. చక్కగా మాట్లాడిన వారికి
గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసు వలెను. తెలుసుకొనవలెను. అద్భుతమైన పద్యం, అద్భుతమైన భావం కదా. ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేల పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. మాట మంచితనం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండదన్నమాట. ఎవ్వరు మాట్లాడినా మంచిగా మాట్లాడారా, భలే చక్కగా మాట్లాడతారా, భలే మెచ్యూరిటీగా ఉన్నారా, సమయం సందర్భం ఆలోచించి మాట్లాడుతున్నారా అని అనుకుంటాం అన్నమాట. వాడికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం అనేది లభిస్తుంది. చిన్నవాడి చేతి అందరి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో. ఒక దీపం అనేది ఒకరి చేతిలో పెట్టాము, ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అది చిన్నపిల్లవాడి చేతిలో పెట్టినంత మాత్రాన తక్కువ వెలుగు, పెద్దవాడి చేతిలో పెట్టినంత మాత్రాన ఎక్కువ వెలుగు వస్తుందా? అలా రాదు కదా. ఎవరి చేతిలో పెట్టినా, చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కూడా దీపము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఎవడైనాను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. అలాగే చిన్నవాడా పెద్దవాడా అనేది ఉన్నదన్నమాట. చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, సమయానుకూలంగా మాట్లాడుతున్నాడా లేదా, అసందర్భపు మాటలు మాట్లాడుతున్నాడా, సమయం అసలు అనవసరం లేని అతివాగుడు వాగుతున్నాడా, అనవసరపు మాటలు ఎచ్చులు గొప్పలు చెప్పుకుంటున్నారా, లేక సమయానుకూలంగా సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకున్నప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా గౌరవము పెరుగుతుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చక్కగా మెచ్యూరిటీగా ఆ సమయానికి తగ్గట్టు అడిగిన దానికి ఆన్సరు అబ్బా భలే చెప్పాడే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటల వలనే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, మంచి చెడు అనేవి కూడా మన మాట వలనే తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి మాట అనేది సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి నేనే బాగా మాట్లాడేస్తున్నాను అనుకోకూడదు అనమాట. వినే వాళ్ళకి వినాలి అనిపించాలి కదా. మనం మాట్లాడేస్తున్నాం, మనం ఏమనుకుంటాం, అందరిలో కలిసిపోయాము, చాలా బాగా మాట్లాడేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారికి ఎప్పుడు బడబడ వాగుతూనే సమయం సందర్భం ఉండదు అని అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే సమయానుకూలంగా ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా, అసలు మనకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి దూరిపోయి మూడో మనిషి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఉన్నాను, నేను ఇంతకంటే బాగా మాట్లాడగలను అనో, లేకపోతే తన ఉనికిని తెలియజేసుకోవడం కోసమో బడ అసలు అసందర్భంగా అసలు ఏం వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చర్చ తెలియకుండా మధ్యలో నుంచి విని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి ఏం జరిగిందో తెలియదు, దానివల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడకూడదా, ఈ సందర్భంలో మనకు అసలు అవసరం ఉందా లేదా మాట్లాడాల్సిందని తెలుసుకుని చక్కగా ప్రవర్తించినట్టయితే మన గౌరవం ఇంకా పెరుగుతుందన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా ఒక కొత్త పద్యం నేర్చేసుకుందామా? ఎక్కువ లాగ్ చేయకుండా, ఎక్కువ మీకు బోరు కొట్టించకుండా పద్యంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు పద్యం ఏమిటంటే, అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్నలేదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. ఇది మనం రాసేసుకొని నేర్చేసుకుందాం, ఓకేనా? పద్యము భావము. పద్యము భావము. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. పిన్న పెద్దతనములెన్ననేలా, పిన్న పెద్దతనము ఎన్ననేలా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగరా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా,
సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వారా సమయము సందర్భము అనుసరించి సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి యందలి చిన్నవాడి చేతి యందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండును. ప్రకాశించుచుండును అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసు వలెను. తెలుసుకొనవలెను. అద్భుతమైన పద్యం, అద్భుతమైన భావం కదా. ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేల పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ,
సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. మాట మంచితనం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండదన్నమాట. ఎవ్వరు మాట్లాడినా మంచిగా మాట్లాడారా, భలే చక్కగా మాట్లాడతారా, భలే మెచ్యూరిటీగా ఉన్నారా, సమయం సందర్భం ఆలోచించి మాట్లాడుతున్నారా అని అనుకుంటాం అనమాట. వాడికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం అనేది లభిస్తుంది. చిన్నవాడి చేతి అందరి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో. ఒక దీపం అనేది ఒకరి చేతిలో పెట్టాము, ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అది చిన్నపిల్లవాడి చేతిలో పెట్టినంత మాత్రాన తక్కువ వెలుగు, పెద్దవాడి చేతిలో పెట్టినంత మాత్రాన ఎక్కువ వెలుగు వస్తుందా? అలా రాదు కదా. ఎవరి చేతిలో పెట్టినా, చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కూడా దీపము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఎవడైనాను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. అలాగే చిన్నవాడా పెద్దవాడా అనేది ఉండదన్నమాట. చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, సమయానుకూలంగా మాట్లాడుతున్నాడా లేదా, అసందర్భపు మాటలు మాట్లాడుతున్నాడా, సమయం అసలు అనవసరం లేని అతివాగుడు వాగుతున్నాడా, అనవసరపు మాటలు ఎచ్చులు గొప్పలు చెప్పుకుంటున్నారా, లేక సమయానుకూలంగా సమయ సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకున్నప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా గౌరవము పెరుగుతుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చక్కగా మెచ్యూరిటీగా ఆ సమయానికి తగ్గట్టు అడిగిన దానికి ఆన్సరు అబ్బా భలే చెప్పాడే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటల వలనే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మంచి చెడు అనేవి కూడా మన మాట వలనే తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి మాట అనేది సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి నేనే బాగా మాట్లాడేస్తున్నాను అనుకోకూడదు అనమాట. వినే వాళ్ళకి వినాలి అనిపించాలి కదా. మనం మాట్లాడేస్తున్నాం, మనం ఏమనుకుంటాం, అందరిలో కలిసిపోయాము, చాలా బాగా మాట్లాడేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారికి ఎప్పుడు బడ వాగుతూనే సమయం సందర్భం ఉండదు అని అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే సమయానుకూలంగా ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా, అసలు మనకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి దూరిపోయి మూడో మనిషి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఉన్నాను, నేను ఇంతకంటే బాగా మాట్లాడగలను అనో, లేకపోతే తన ఉనికిని తెలియజేసుకోవడం కోసమో బడ అసలు అసందర్భంగా అసలు ఏం వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చర్చ తెలియకుండా మధ్యలో నుంచి విని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి ఏం జరిగిందో తెలియదు, దానివల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఈ సందర్భంలో మనకి అసలు అవసరం ఉందా లేదా మాట్లాడాల్సిందని తెలుసుకుని చక్కగా ప్రవర్తించినట్టయితే మన గౌరవం ఇంకా పెరుగుతుందన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా ఒక కొత్త పద్యం నేర్చేసుకుందామా. ఎక్కువ లాగ్ చేయకుండా, ఎక్కువ మీకు బోరు కొట్టించకుండా పద్యంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు పద్యం ఏమిటంటే, అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్నలేదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. ఇది మనం రాసేసుకొని నేర్చేసుకుందాం, ఓకేనా.
పద్యము భావము. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. పిన్న పెద్దతనములెన్ననేలా. పిన్న పెద్దతనము ఎన్ననేలా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగరా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా. విశ్వదాభిరామ. వినురవేమా. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. సమయము సందర్భము అనుసరించి సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి యందలి
ఎందని. దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండును. ప్రకాశించుచుండును అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసు వలెను. తెలుసుకొనవలెను. అద్భుతమైన పద్యం, అద్భుతమైన భావం కదా. ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేల పిన్న చేతి దివ్య పెద్దగా వెలగడా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. మాట మంచితనం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండదన్నమాట. ఎవ్వరు మాట్లాడినా మంచిగా మాట్లాడారా, భలే చక్కగా మాట్లాడతారా, భలే మెచ్యూరిటీగా ఉన్నారా, సమయం సందర్భం ఆలోచించి మాట్లాడుతున్నారా అని అనుకుంటాం అన్నమాట. వాడికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం అనేది లభిస్తుంది. చిన్నవాడి చేతి యందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో. ఒక దీపం అనేది ఒకరి చేతిలో పెట్టాము, ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అది చిన్నపిల్లవాడి చేతిలో పెట్టినంత మాత్రాన తక్కువ వెలుగు, పెద్దవాడి చేతిలో పెట్టినంత మాత్రాన ఎక్కువ వెలుగు వస్తుందా? అలా రాదు కదా. ఎవరి చేతిలో పెట్టినా, చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కూడా దీపము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఎవడైనాను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. అలాగే చిన్నవాడా పెద్దవాడా అనేది ఉండదన్నమాట. చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, సమయానుకూలంగా మాట్లాడుతున్నాడా లేదా, అసందర్భపు మాటలు మాట్లాడుతున్నాడా, సమయం అసలు అనవసరం లేని అతివాగుడు వాగుతున్నాడా, అనవసరపు మాటలు ఎచ్చులు గొప్పలు చెప్పుకుంటున్నారా, లేక సమయానుకూలంగా సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకున్నప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా గౌరవము పెరుగుతుంది.
కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చక్కగా మెచ్యూరిటీగా ఆ సమయానికి తగ్గట్టు అడిగిన దానికి ఆన్సరు అబ్బా భలే చెప్పాడే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటల వలనే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మంచి చెడు అనేవి కూడా మన మాట వల్లనే తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి మాట అనేది సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి నేనే బాగా మాట్లాడేస్తున్నాను అనుకోకూడదు అనమాట. వినే వాళ్ళకి వినాలనిపించాలి కదా. మనం మాట్లాడేస్తున్నాం, మనం ఏమనుకుంటాం, అందరిలో కలిసిపోయాము, చాలా బాగా మాట్లాడేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారికి ఎప్పుడు బడబడ వాగుతునే సమయం సందర్భం ఉండదు అని అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే సమయానుకూలంగా ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా, అసలు మనకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి దూరిపోయి మూడో మనిషి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఉన్నాను, నేను ఇంతకంటే బాగా మాట్లాడగలను అనో, లేకపోతే తన ఉనికిని తెలియజేసుకోవడం కోసమో బడ అసలు అసందర్భంగా అసలు ఏం వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చర్చ తెలియకుండా మధ్యలో నుంచి విని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి ఏం జరిగిందో తెలియదు, దానివల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఈ సందర్భంలో మనకి అసలు అవసరం ఉందా లేదా మాట్లాడాల్సిందని తెలుసుకుని చక్కగా ప్రవర్తించినట్టయితే మన గౌరవం ఇంకా పెరుగుతుందన్నమాట. హలో అండి, గుడ్ మార్నింగ్. అద్భుతమైన పద్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు కూడా ఒక కొత్త పద్యం నేర్చేసుకుందామా. ఎక్కువ లాగ్ చేయకుండా, ఎక్కువ మీకు బోరు కొట్టించకుండా పద్యంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు పద్యం ఏమిటంటే, అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్నలేదా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యం, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించునో అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. ఇది మనం రాసేసుకొని నేర్చేసుకుందాం, ఓకేనా. పద్యము భావము. పద్యము భావము. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే. పిన్న పెద్దతనములెన్ననేలా, పిన్న పెద్దతనము ఎన్ననేలా. పిన్న చేతి దివ్య పెద్దగా వెలగరా, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా.
విశ్వదాభిరామ వీరవేమ విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా సమయము సందర్భము అనుసరించి సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. చిన్నవాడి చేతి అందలి చిన్నవాడి చేతి అందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండును. ప్రకాశించుచుండును అట్లే ఎవడైనను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. చక్కగా మాట్లాడిన వారికి
గౌరవము పెరుగును. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మాట వలననే మంచి చెడు కలుగునని తెలుసు వలెను. తెలుసుకొనవలెను. అద్భుతమైన పద్యం, అద్భుతమైన భావం కదా. ఒకసారి చూసుకుందాం మొత్తం ఒకసారి. అంకిలెరింగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్దతనములెన్ననేల పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, సమయము సందర్భము అనుసరించి చక్కగా మాట్లాడినవాడు చిన్నవాడైనా పెద్దవాడైనా గౌరవింపబడును. మాట మంచితనం ఉన్నప్పుడు చిన్న పెద్ద అనేది ఉండదన్నమాట. ఎవ్వరు మాట్లాడినా మంచిగా మాట్లాడారా, భలే చక్కగా మాట్లాడతారా, భలే మెచ్యూరిటీగా ఉన్నారా, సమయం సందర్భం ఆలోచించి మాట్లాడుతున్నారా అని అనుకుంటాం అన్నమాట. వాడికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గౌరవం అనేది లభిస్తుంది. చిన్నవాడి చేతి యందలి దీపము ఎట్లు పెద్దగా ప్రకాశించుచుండునో. ఒక దీపం అనేది ఒకరి చేతిలో పెట్టాము, ఆ దీపం ప్రకాశిస్తూనే ఉంటుంది కదా. అది చిన్నపిల్లవాడి చేతిలో పెట్టినంత మాత్రాన తక్కువ వెలుగు, పెద్దవాడి చేతిలో పెట్టినంత మాత్రాన ఎక్కువ వెలుగు వస్తుందా? అలా రాదు కదా. ఎవరి చేతిలో పెట్టినా, చిన్న పిల్లవాడి చేతిలో పెట్టినా కూడా దీపము ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో అలాగే ఎవడైనాను చక్కగా మాట్లాడిన వారికి గౌరవము పెరుగును. అలాగే చిన్నవాడా పెద్దవాడా అనేది ఉన్నదన్నమాట. చక్కగా మాట్లాడుతున్నాడా లేదా, సమయానుకూలంగా మాట్లాడుతున్నాడా లేదా, అసందర్భపు మాటలు మాట్లాడుతున్నాడా, సమయం అసలు అనవసరం లేని అతివాగుడు వాగుతున్నాడా, అనవసరపు మాటలు ఎచ్చులు గొప్పలు చెప్పుకుంటున్నారా, లేక సమయానుకూలంగా సందర్భం చూసుకుని దానికి తగ్గట్టుగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నారా అనేది తెలుసుకున్నప్పుడు వారు చిన్నవారైనా పెద్దవారైనా కూడా గౌరవము పెరుగుతుంది. కొంతమంది ఎంత వయసు వచ్చినా ఏం మాట్లాడతారో తెలియదు. కొంతమంది చిన్నపిల్లలు కూడా చక్కగా మెచ్యూరిటీగా ఆ సమయానికి తగ్గట్టు అడిగిన దానికి ఆన్సరు అబ్బా భలే చెప్పాడే అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. అలాంటి వారికి ఎక్కడున్నా కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది. మాటల వలనే మంచి చెడు కలుగునని తెలుసుకొనవలెను. మనం మాట్లాడే మాటే మనకి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. మంచి చెడు అనేవి కూడా మన మాట వలనే తెచ్చిపెడతాయి అన్నమాట. కాబట్టి మాట అనేది సందర్భానుసారంగా మాట్లాడాలి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. ఎక్కువగా మాట్లాడి నేనే బాగా మాట్లాడేస్తున్నాను అనుకోకూడదు అనమాట. వినే వాళ్ళకి వినాలి అనిపించాలి కదా. మనం మాట్లాడేస్తున్నాం, మనం ఏమనుకుంటాం, అందరిలో కలిసిపోయాము, చాలా బాగా మాట్లాడేస్తున్నాం అని మనం అనుకుంటాం. కానీ ఎదుటి వారికి ఎప్పుడు బడబడ వాగుతూనే సమయం సందర్భం ఉండదు అని అనుకుంటారు అనమాట. అలా కాకుండా ఎప్పుడైనా సరే సమయానుకూలంగా ఎంతవరకు మాట్లాడాలి, ఇప్పుడు మనం మాట్లాడొచ్చా లేదా, అసలు మనకు మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో వెళ్ళి దూరిపోయి మూడో మనిషి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నేను కూడా ఉన్నాను, నేను ఇంతకంటే బాగా మాట్లాడగలను అనో, లేకపోతే తన ఉనికిని తెలియజేసుకోవడం కోసమో బడ అసలు అసందర్భంగా అసలు ఏం వినకుండా అక్కడ ఏం జరుగుతుందో చర్చ తెలియకుండా మధ్యలో నుంచి విని దానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మొదటి నుంచి ఏం జరిగిందో తెలియదు, దానివల్ల గొడవలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి.
కాబట్టి మనం ఎంతవరకు మాట్లాడాలి, అసలు మాట్లాడకూడదా, ఈ సందర్భంలో మనకి అసలు అవసరం ఉందా లేదా మాట్లాడాల్సిందని తెలుసుకుని చక్కగా ప్రవర్తించినట్టయితే మన గౌరవం ఇంకా పెరుగుతుందన్నమాట.